8 బెస్ట్ డ్రామా మూవీస్ ఎవర్ మేడ్ పార్ట్ 1. ఇది పార్ట్ 1. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మీకు కావాలంటే 3, 4 కూడా ఉంటుంది. బేసిక్ గా మనం డ్రామా మూవీస్ ఎందుకు చూస్తాం? యాక్షన్ మూవీస్, కామెడీ మూవీస్, లవ్ మూవీస్, దిక్కుమల్ల మూవీస్ అవి చూసి ఒక రోజు అనిపిస్తుంది, అబ్బా ఇదంతా కాదు కానీ ఒక మూవీ చూస్తున్నంత సేపు ఆ మూవీతో ఎమోషనల్ గా ట్రావెల్ అయ్యే మూవీ ఒక్కటి లేదారా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఇందులో కొన్ని తెలుగులో ఉన్నాయి, కొన్ని వేరే లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక స్పెషల్ మెన్షన్ కూడా చెప్పబోతున్నా. మిమ్మల్ని పీల్చి ఎమోషనల్ గా పిప్పి చేసే కొరియన్ డ్రామా సిరీస్ కూడా చెప్పబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంతే. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 8 ద గోట్ లైఫ్, ఆడు జీవితం. ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యా. పృథ్వీరాజ్ దీని మీద 15 years వర్క్ చేశాను అన్నప్పుడు ఇంకా షాక్ అయ్యా. సినిమా నాకు తెగ నచ్చింది. నేను అనుకున్నంత అయితే గుర్తింపు రాలేదు ఈ మూవీకి. దానికంటే దీంట్లో చేసిన పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ కి దానికి కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇది విని కొంత బాధపడ్డా. నేను ఎన్నో సర్వైవల్ మూవీస్ చూసా, మన దగ్గర ఇలాంటి మేకింగ్ అసలు ఈ రేంజ్ లో టేకింగ్ అంటే. అంతేకాదు రైటింగ్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, టెక్నికల్ వాల్యూస్ గానీ ఇలా రావడం నాటే జోక్. ఇలాంటివి చూడరు. సర్వైవల్ మూవీస్ అంటే స్లోగానే ఉంటాయి. ఇలాంటి మూవీస్ చూసి అసలు అలవాటే లేదు మనకి. అట్లాంటిది స్లోగా ఉంది చెప్తారు. ఇదే తంగలన్ మూవీ కూడా జరిగింది. అందులో కూడా టెరఫిక్ ఉంటది వర్క్, కానీ అనుకున్నంత హిట్ అవ్వలేకపోయింది. 2 ఫైట్లు, 2 సాంగ్స్, కొంత రొమాన్స్ ఇవే చూస్తాం మనం. దేనికో దిక్కుమాల మూవీస్ కి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు. ఇలాంటి వాటికి ఇస్తే ఆ అవార్డుకి ఒక గుర్తింపు ఉంటది, ఆ అవార్డుకి ఒక పేరు వస్తుంది. పోయిన రోజులు, సంవత్సరాలు గడిచినా మనం అవే చూస్తాం. ఇంకా మారం స్లో బేసింగ్ అని ఒక మైనస్ పాయింట్ తప్ప ఇందులో మైనస్ పాయింట్ లేదు, ఉండదు కూడా. సినిమా స్లోగా ఉందని ఎక్కడ అనిపించలేదు నాకు. అందులో కనెక్ట్ అయ్యే రైటింగ్ గానీ, ఎమోషనల్ డెప్త్ గానీ, మరీ ముఖ్యంగా పర్ఫార్మెన్స్ గానీ ఇవి లేకపోతే వీక్ గా ఉంటే అప్పుడు స్లోగా ఉంటది. దాన్ని స్లో బేసింగ్ అంటాం. నాకైతే విన్నప్పుడు అది ఎంత స్లోగా ఉన్నా సరే చూసేస్తా, పెద్ద ఫరక్ పడదు. ఇందులో పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. ఒక పర్సన్ జాబ్ కోసం అని ఫారెన్ వెళ్తే అతని జీవితం ఎలా అయిందనేది ఇందులో చాలా బాగా చూపించారు. ఇది ట్రూ స్టోరీ అని అందరికి తెలుసు. చాలా రియలిస్టిక్ గా, రస్టిక్ గా, ఎమోషనల్ గా తీశారు. ఇలాంటి ఒక మూవీకి సరైన గుర్తింపు రాలేదనే ఈ వీడియోలో యాడ్ చేశారు. మీరు ఇంకా ఇది చూడలేదనుకుంటే వెంటనే చూసేయండి. పృథ్వీరాజ్ వర్క్ కి స్టన్ అయిపోతారు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 7 8 AM మెట్రో. ఒక మెట్రో ట్రైన్ ప్లాట్ఫామ్ లో ఇద్దరు స్ట్రేంజర్స్ కలుస్తారు. అక్కడ మీట్ అయినాక ఎక్కడ దాకా వెళ్ళింది వాళ్ళ కన్వర్జేషన్స్, ఏమేం మాట్లాడుకున్నారు, వాళ్ళ లైఫ్ లో ఏమేం జరిగింది, ఒకరి గురించి ఒకరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకరినొకరు చెప్పుకోవడం, ఆమె గురించి ఇతనికి, ఇతని గురించి ఆమెకు, వాళ్ళ బాండ్ ఎలా తయారైంది, ఇదంతా ఇందులో ఉంటది. లైన్ చిన్నదే బట్ డెవలప్ చేసిన విధానమే సూపర్. అంటే చాలా ఫీల్ గుడ్ గా, ఎమోషనల్ గా వెళ్తూ ఉంటది సినిమా. అలా వెళ్తున్న సినిమా లాస్ట్ 30 minutes అయితే ఎమోషనల్ గా ఉంటది. చాలా లాస్ట్ లో ఆ ఎమోషనల్ ట్విస్ట్ అయితే ఎవరు ఊహించరు కూడా. ఎమోషనల్ రైటింగ్ తో, ఫీల్ గుడ్ మూమెంట్స్ తో, మంచి ప్రొసీడింగ్స్ తో చాలా బాగుంటుంది మూవీ. ఒక నార్మల్ డ్రామా ఫిల్మ్ ని లాస్ట్ 30 to 20 minutes అయితే అదే సినిమాని బెస్ట్ డ్రామా ఫిల్మ్ గా నిలబెట్టింది. మూవీ అయితే మిస్ అవద్దు, G5 లో హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 పాప. ఇది లేటెస్ట్ మూవీ కాదు, వచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ తెలుగులో లేటెస్ట్ గానే వచ్చింది. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక కపుల్ పెళ్ళవకుండానే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది. తర్వాత ఏమైందనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పానే, ఆ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం ఫుల్ ఎమోషనల్ గా ఉంటది. పెళ్లి కాకముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా వెళ్ళింది, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, ఇదంతా చాలా రిలేటబుల్ గా ఎమోషనల్ రైటింగ్ తో దద్దరిల్లించారు మూవీని. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఎమోషనల్ గా ఉంటది. లైఫ్ లో సెటిల్ అవ్వకముందే ఒక కపుల్ తొందరపడి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే లైఫ్ ఎలా ఉంటది అనేది కళ్ళారా చూపించారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సీన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మంచి ఎమోషనల్ బిట్స్ పడుతూ అక్కడక్కడ లిటిల్ బిట్ కామెడీతో హైలైట్ ఉంటది మూవీ. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ గానీ అది చాలా ఎమోషనల్ గా ఉంది. ఇంకా కొన్ని పర్టికులర్ సీన్సెస్ ఉంటాయి, అవి అయితే ఇంకా ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సినిమా లేటెస్ట్ గానే తెలుగులో పాప అనే టైటిల్ తో డబ్ చేశారు, చూసేయండి. మూవీ అయితే ఆహాలో తెలుగులో ఉంది. నెంబర్ 5 మద్రాస్ మ్యాట్ని. చాలా రోజుల తర్వాత ఒక మంచి మిడిల్ క్లాస్ డ్రామా మూవీ చూసా. సినిమా లేటెస్ట్ గానే వచ్చింది, కానీ తెలుగులో లేదు. మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ ఇది. స్టార్ట్ అవడం నార్మల్ గానే, స్లోగానే స్టార్ట్ అవుద్ది, బట్ వెళ్లే కొద్ది ఎమోషనల్ గా గ్రాఫ్ లేసుద్ది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటది, రొటీన్ లైఫ్ అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ లైఫ్ లో ఉండే అడ్వెంచర్ ఎవరి లైఫ్ లో ఉండారని ఇందులో చూపిస్తారు. అంటే వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, పడటం, లేవడం, లాస్, గేను, ఇలా అడ్వెంచరస్ లైఫ్ అన్నమాట. ప్లాట్ లైన్ సింపుల్, అమ్మ నాన్న కొడుకు కూతురు, నాన్నకి ఒక ఆటో, ఇది లైన్. ఇక రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం మూవీ చూసి తెలుసుకోండి. సినిమా అందరి పాయింట్ ఆఫ్ నుంచి చూపిస్తారు. చైల్డ్హుడ్ డిస్టెన్సెస్ నుంచి రైటింగ్ అయినా, స్టోరీ టెల్లింగ్ అయినా చాలా రియలిస్టిక్ ఉంటుంది. స్టార్ట్ అవ్వడం నార్మల్ గానే స్టార్ట్ అవుద్ది, వెళ్లే కొద్ది స్ట్రాంగ్ రైటింగ్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ 20 to 30 minutes చాలా బాగుంటుంది. మూవీ అయితే మిస్ అవద్దు, ప్రైమ్ వీడియోలో తమిళ్లో ఉంది.
నెంబర్ 4 ఉల్లో జుక్కు. అసలు ఏమన్నా తీసారా మూవీని. ఈ సినిమా అంత ఎమోషనల్ గా పోర్ట్రే అవ్వడానికి కారణం ఊర్వశి గారే. అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది పీక్ లో ఉంటది. అత్తాకొడల మధ్యలో సెన్సెస్ గానీ ఆ రైటింగ్ గానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఒక లాంటి ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాదు ఒక స్టేజ్ వరకు టెన్షన్ పెట్టి ఒక స్టేజ్ వరకు ఎమోషనల్ గా ఉంచి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫీల్ గుడ్ మూమెంట్ గా ఉంటది. ఊర్వశి గారి యాక్టింగ్ అయితే మాత్రం మిమ్మల్ని ఎమోషనల్ గా కట్టి పడేస్తుంది. సినిమా స్లో బేసింగ్ తో ఉంటది కానీ ఎమోషనల్ టచ్ అనేది దానికంటే ఎక్కువ ఉంటది. అందువల్ల స్లో బేసింగ్ అనే మాటే రాదు. ప్లాట్ లైన్ ఎక్కువ చెప్పాను. ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, హస్బెండ్ ఏమో రోగం వచ్చి మంచాన పడతాడు. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం ఎలా ఉంటది అంటే అత్తాకోడల మధ్యలో సెన్సెస్ చుట్టూ ఉంటది. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఓన్ సీక్రెట్స్ అని ఉంటది కదా, అదే ఉంటది ఇందులో. ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటది మూవీ అయితే మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 3BHK మూవీ రీసెంట్ గా నచ్చింది. ప్రైమ్ లో తెలుగులో కూడా ఉంది. ఫెంటాస్టిక్ మూవీ అని చెప్పచ్చు. ప్రభు లైఫ్ మామూలుగా ఉండదు ఇందులో. లైఫ్ లో పడటం, లెగటం, ఓడిపోవడం, గెలవడం, మనిషికి ఏది ఉన్నా లేకపోయినా ఇల్లు ఉండాలి, అది గౌరవం, అది నిజమే. సినిమా అంతా ఇల్లు కొనాలి అనే దాని మీద నింపేయకుండా ప్రభు ఒక లైఫ్, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలని ఆశపడతారు. ఈ ఇల్లు కొనే గ్యాప్ లో వాళ్ళ లైఫ్ లో ఎన్నో జరుగుతాయి. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో అంటే ఎన్నో. గ్రహాల బ్యాండ్ మారతో కుదా క్యాకరేగా అనే ఒక డైలాగ్ ఉంటదిగా, ఇందులో ఈ ప్రభు క్యారెక్టర్ కి భలే సెట్ అవుద్ది. ఏదో మన లైఫ్ లో జరిగిందే మళ్ళీ మనం చూస్తున్నాం అనేలా ఉంటది. ప్రభు లైఫ్ చూసి మనం కూడా చాలా నేర్చుకోవచ్చు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ట్రై చేయాల్సిందే, మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే, తప్పదు. మీరు ఇంకా ఇది చూడలేదనుకుంటే వెంటనే చూసేయండి. ప్రైమ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 2 ఇరుగు పార్ట్ 2. ఇది వచ్చేసి 2023లో వచ్చింది. ఒక 3 మ్యారీడ్ కపుల్స్, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, వాళ్ళ మధ్య అపార్థాలు, ఇలా వీటి చుట్టూ ఉంటది మూవీ. నాట్ 1 కపుల్, 3 కపుల్స్ నుంచి చాలా ఎమోషనల్ గా చూపిస్తారు. నాకు మాత్రం రాజేష్ సైడ్ నుంచి చాలా ఎమోషనల్ గా అనిపించింది. అంటే అతను, ఆమె లైఫ్, అతని క్యారెక్టర్, ఒక కాన్ఫ్లిక్ట్, అన్ని కూడా ఏంటో చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. అతని వైఫ్ మధ్యలో సీన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో హైలైట్ ఏంటంటే రైటింగ్. ఇది చూసాక నిజంగా మన ఫ్యామిలీలో జరిగినట్టే ఉంటది. ఏదో చిన్న వాటికి పెద్ద గొడవలు, డైవర్స్ దాకా వెళ్ళడం, ఇదంతా చాలా బాగుంటుంది ఇందులో. మూవీ అయితే మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 1 బాటిల్ రాధా. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో టాప్ లో ఉంటది. డ్రామా వైజ్, రైటింగ్ వైజ్, ఎగ్జిక్యూషన్ వైజ్, ఎమోషనల్ వైజ్, మెయిన్ ప్లాట్ లైన్ వైజ్ కూడా తోపు ఉంటది ఇది. ఈ రేంజ్ డ్రామా ఫిలిం మన దగ్గర ఎవరైనా తీసారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. లిటరల్లీ మూవీ చూస్తున్నంత సేపు ఏంట్రా ఎమోషనల్ గా ఇంకా హై అవుతూనే ఉంది మూవీ. తగ్గడాలు ఉండవు, లేస్తూనే ఉంటది. ప్లాట్ ఏంటంటే మన ప్రొటాగనిస్ట్ అయిన బాటిల్ రాధా, అతను ఒక ఆల్కహాలిక్ అడిక్టర్. దానివల్ల అతని ఫ్యామిలీ, అతని ఫ్యామిలీ లైఫ్, అతని పిల్లలు ఎలా సఫర్ అయ్యారు. ఇతని ఆల్కహాలిక్ అడిక్షన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎంత దారుణంగా అయిందనేది ఇందులో చూస్తారు. ఇంతకీ రాధ మందు మానేసాడా లేదా అనేదే సంగతి. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా, తాగిన వాళ్ళని చంపేస్తాం, రూల్ పెట్టాలరా. అదొకటే మార్గం. కొందరు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తారు. కానీ ఇందులో గురు సోమసుందరం యాక్టింగ్ వచ్చేసి ఎలా ఉంటదంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కూడా చేయరు. ఆ రేంజ్ లో ఉంటది అతని యాక్టింగ్. సినిమా ఇనిషియల్ గా కామెడీ తోటే ఉంటది, కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఇక ఆగది, ఎండ్ వరకు అదే ఎమోషన్ కంటిన్యూ అవుతూనే ఉంటది. కొన్ని సీన్లు ఉంటాయి, అయ్య బాబోయ్ పిచ్చెక్కించారు ఎమోషనల్ వైజ్. మూవీ అయితే అసలు మిస్ అవద్దు. ఆహాలో తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. వీటితో పాటు ఒక స్పెషల్ మెన్షన్, లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్. జనరల్ గా కొరియన్స్ వాళ్ళు డ్రామా తక్కువ తీస్తారు, థ్రిల్లర్స్ ఎక్కువ తీస్తారు. వాళ్ళు తీసిన కొన్ని డ్రామాసే బాగుంటాయి, ఇంకొన్ని పిచ్చ బోరింగ్ గా ఉండి సీరియల్ లాగా ఉంటాయి. ఎక్కువ థ్రిల్లర్ జానర్ తీస్తారు కరెక్టే, కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఒక ఎపిక్ డ్రామా సిరీస్ కూడా తీస్తారు. ఇది వచ్చేసి తెలుగులో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంటది. ఈ సిరీస్ గురించి ఫుల్ రివ్యూ చేశా, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. బహుశా ఎమోషనల్ పీక్ అంటే ఇదేనేమో. ఇందులో రైటింగ్ ఉంటది, అమ్మ బాబోయ్ చాలా సాలిడ్ గా ఉంటది. ఎంత సాలిడ్ అంటే అంత సాలిడ్. సిరీస్ ఒక కపుల్ గురించి, వాళ్ళ చైల్డ్హుడ్ సీన్స్ నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళు పుట్టి పెద్దయి పెళ్ళయి వాళ్ళకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళయి వాళ్ళకు పిల్లలు పుడతారు. అంటే అక్కడ దాకా రాసుకున్నారు స్టోరీ. అంటే వీళ్ళకు మనవడు మనవరాలు పుట్టినంత వరకు ఉంటది స్టోరీ. అంటే ఒక కపుల్ పుట్టి సచ్చినంత వరకు వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగింది, పూర్గా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, ఫ్యామిలీ 3 పూటలు తినాలని కష్టపడే క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్ గా ఉండి మనల్ని మనం మళ్ళీ చూసుకున్నట్టు ఉంటది. ఈ సిరీస్ అంతా ఫ్యామిలీ డ్రామానే. వైఫ్, హస్బెండ్, అత్తా కోడళ్ళు వేరే కాపురం పెట్టడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ గొడవలు, ఇలాంటి లైన్స్ మీద ఎండ్ వరకు ఒక లెవెల్లో తీశారు. చూసే ఆడియన్స్ కి ఎమోషనల్ గా పీల్చి పిప్పి చేశారు. క్యారెక్టర్స్ నుంచి రైటింగ్ వరకు, వరల్డ్ బిల్డింగ్ నుంచి డైలాగ్స్ వరకు చాలా రిలేటబుల్ గా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే రైటింగ్ పీక్ అనిపిస్తుంది. సిరీస్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కి ఇలా రన్ అవుతూ ఉంటది. డ్రామా ఎవరైనా రాస్తారు, పర్టికులర్ గా ఇలాంటి డ్రామా రాయడం సూపర్. అసలు ఎలా ఉంటదంటే అరే మన లైఫ్ లో జరిగింది ఇందులో ఉందే అనేలా ఉంటది. పర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్ రైటింగ్ కూడా తోపున్నాయి. ఒక్కరిదని కాదు, ప్రతి ఒక్కరిది క్యారెక్టర్ డెవలప్మెంట్ సూపర్ ఉంటది. నాకైతే మెయిన్ గా లిటరల్లీ హీరోయిన్ వల్ల అమ్మ క్యారెక్టర్ అయితే తెగ నచ్చింది. ఇనిషియల్ ఎపిసోడ్స్ ఆమె వల్లనే హుక్ అయ్యా. ఇక వెళ్తుంటే కొన్ని ఎపిసోడ్స్ కి వచ్చేసి ఎమోషనల్ గా పీక్ ఉంటది. కంప్లీట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. సిరీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి.
సో మరిది వీడియో ఇలాంటి మూవీస్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ లో కవర్ చేస్తా. మరి ఈ మూవీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.